మనం చేసే పూజలు అన్నీ తూర్పు వైపు తిరిగే ఎందుకు చేస్తామో తెలుసా? అసలు 4 దిక్కులను పాలించే లోకపాలకులు ఎవరో ఈ రోజు రావణాసుర సిరీస్ ఎపిసోడ్ 9 లో తెలుసుకుందాం. సృష్టికర్త అయిన బ్రహ్మగారు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులకు 4 లోకపాలకులను నియమించాలి అని అనుకుంటారు. వారిలో తూర్పు వైపున దేవతల రాజు అయిన దేవేంద్రుణ్ణి మొదటి లోకపాలునిగా నియమిస్తారు. అందుకే మనము తూర్పు వైపు తిరిగి పూజలు చేస్తే ఇంద్రునితో కలిసి దేవతలంతా స్వర్గం నుండి తూర్పు దిశగా వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు అని నమ్మకం. తరువాత బ్రహ్మదేవుడు దక్షిణ దిశకు లోకపాలునిగా యమధర్మరాజును నియమిస్తారు. సంధ్యా సమయంలో మాత్రమే దక్షిణ దిశకు నమస్కరిస్తే మనకు ఆరోగ్యం, ఆయుష్ రెండూ లభిస్తాయి అని నమ్మకం. బ్రహ్మదేవుడు పడమటి దిశకు వరుణదేవుడిని లోకపాలుడిగా నియమిస్తారు. పడమటి దిశకు నమస్కరిస్తే సంతాన అభివృద్ధి కలుగుతుంది అని నమ్మకం. చివరగా బ్రహ్మగారి మునిమనవడు విశ్రవశుని కొడుకు రావణుడి అన్న అయిన కుబేరుడు తన తపోశక్తితో ఉత్తర దిశకు లోకపాలత్వాన్ని సంపాదిస్తారు. అందుకే ఉత్తర దిశకు తిరిగి నమస్కారం చేస్తే మనకు ఐశ్వర్యం అంటే బోలెడు డబ్బులు వచ్చేస్తాయని నమ్మకం. ఈ 4 లోకపాలకులను ఓడిస్తే సమస్త దేవతలు, అష్టైశ్వర్య ఆరోగ్యాలు తన చేతిలో ఉంటాయి అనే గర్వంతో రావణుడు 4 లోకపాలకులను ఓడిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. మరి రావణుడు మొదట ఎవరితో యుద్ధం చేశాడో ఎపిసోడ్ 10 లో తెలుసుకుందాం. అంతవరకు జై శ్రీరామ్. కంటెంట్ నచ్చితే జై శ్రీరామ్ అని కమెంట్ చేసి ఛానల్ ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్ తో మీ ముందుంటాం.